యెషయా 26వ అధ్యాయము 20వ వచనం. నా జనమా, ఇదిగో వారి దోషమును బట్టి భూనివాసులను శిక్షించుటకు యెహోవా తన నివాసంలో నుండి వెడలి వచ్చుచున్నాడు. భూమి తన మీద చంపబడిన వారిని ఇకను కప్పకుండా తాను త్రాగిన రక్తమును బయలుపరచును. నా జనమా అని యెహోవా పరిశుద్ధాత్మతో మరి యెషయా పలుకుచున్నటువంటి మరి మాటలు, ఆత్మ పరవశుడై ఆయన పలుకుచున్నటువంటి దేవుడు ఆయనలో నుండి పలుకుచున్న మాటలు ఇవే. ఏంటంటే, ఇదిగో వారి దోషమును బట్టి భూనివాసులను శిక్షించుటకై, భూమిలో ఉన్న నివాసం చేయుచున్న వారు ఎవరైతే దుష్టులున్నారో వారిని శిక్షించుటకు మరి యెహోవా తన నివాసము నుండి వెడలి ఆయన అక్కడి నుంచి కదిలి ఆ నివాసం నుంచి కదిలి వచ్చుచున్నాడట. భూమి తన మీద చంపబడిన వారిని ఇకను కప్పకుండా, అది కప్పివేసి ఉన్నది కదా ఇప్పుడు, చనిపోయిన వారిని అది ఇక కప్పకుండా తాను త్రాగిన, అంటే అది భూమి పీల్చినటువంటి రక్తముని బయలుపరుస్తుంది. అంటే ఎటువంటి సీక్రెట్ ఇంకా ఉండదు. ఎవరు ఏంటి చంపింది ఏంటి అనేది తెలుస్తుంది అన్నట్టు. యెషయా 26:19 మృతులైన నీ వారు బ్రతుకుదురు, నా వారి శవములు సజీవం లగును. వారు లేచిపోతారు, అంటే భూమి ఇంకా కప్పకుండా వారు సజీవులవుతారు. మంటిలో పడి ఉన్న వారలారా మేల్కొని ఉత్సహించుడి, నీ మంచు ప్రకాశమానమైన మంచు భూమి తనలోని ప్రేతలను సజీవులుగా చేయును. ప్రేతలు అంటే చనిపోయిన వారిని సజీవులుగా చేస్తారు తన జనమును. 1 కొరింథీ 15:23 ప్రతివాడును తన తన వరుసలో బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు, తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. చనిపోయిన క్రీస్తు వారు, క్రీస్తును విశ్వసించిన వారు, క్రీస్తు దేవునిగా ఉన్నవారు ప్రతి ఒక్కరు తమ తమ మరి వరుసలో బ్రతుకుతారు. వారు సజీవులుగా సంతోషిస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.